మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, బిఎన్ రమేష్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య మాట్లాడుతూ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, బిఎన్ రమేష్, పద్మశ్రీ మందకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఈరోల బాలరాజు, కొత్తూరి గంగయ్య, శేఖర్, అశోక్, చంటి, మహేష్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సాధించాం 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 సాధించాం. వర్గీకరణ సాధించుకున్న విషయంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ పాలాభిషేకం కార్యక్రమము మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మందకృష్ణ మాదిగ గారు పోరాట ఫలితమే ఈ యొక్క వర్గీకరణ యొక్క ఫలితాలు. కాబట్టి గత 30 సంవత్సరాల నుంచి రకరకాల కష్టాలు పడి 30 ఏళ్ళ తర్వాత వర్గీకరణ చేసుకోవడం జరిగింది. ఈ వర్గీకరణ ఉద్దేశం ఏంటంటే ఒక ఎస్సీలు అంటే మాదిగ వాళ్ళే అని తెలుసు చాలామంది. మాదిగ కాక చింతోళ్ళు, మాస్టులు, దక్కలోళ్ళు, సందరోళ్ళు, గోసంజోళ్ళు, బాలసంతోళ్ళు, ఈ విధంగా 59 ఉపకులాలు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క కులము ఒక రకం లేదు, స్థితిగతులు వేరున్నాయి, పేదరికంలో చాలా రకాలు ఉన్నారు. మరి వీళ్ళు విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో చాలా వెనుకబడినారు. కాబట్టి మాదిగల కన్నా ఘోరంగా దక్కలోళ్ళు, చింతోళ్ళు, మాస్టులు, కొరియా దాసులు వీళ్ళందరూ ఎంటికలు అమ్ముకోండి, పాపంతో సంబంధం కట్టుకోరు, వాళ్ళకి సభలు లేదు. మరి చట్టసభలకు రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అందరికీ ఈ ఫలితాలు ఏదైతే 18% రిజర్వేషన్ ఉందో ఈ అన్ని 59 కులాలకు దక్కాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాదిగ దండోర పోరాటము 1994లో మొదలుపెట్టడం జరిగింది. దీన్ని రకరకాల ఉద్యమాలు చేసి ఇప్పటికీ సాధించుకోవడం జరిగింది. అంటే పక్కపంటి బీసీలకు 96 కులాలు ఉన్న బీసీలకు 25% రిజర్వేషను ABCD ఇక ఎక్కడ విభజించబడదో వర్గీకరణ చేయబడదు. అదేవిధంగా ఎస్సీ దాంట్లో కూడా ABCD వర్గీకరణ కావాలా. అంబేద్కర్ ఏదైతే సాధించి చెప్పిందో ఈ యొక్క 15% రిజర్వేషన్ అన్ని కులాలకు చెందాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ యొక్క ఉద్దేశము, ఆలోచన దాన్ని ఇప్పుడు సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఈ సాధించిన సందర్భంగా ఇక నరేంద్ర మోడీ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరియు రాజనాథ్ సింగ్ గారికి, మందకృష్ణ మాదిగ గారికి, బిఎన్ రమేష్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సాధించిన సందర్భంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. కాబట్టి జై మాదిగ, జై మాదిగ. ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి నిరంతరం ABCD వర్గీకరణ గురించి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఇది మాదిగ దండోర నుంచి ఈదుమూడి నుంచి ఈ ABCD వర్గీకరణ మీద ఉద్యమం చేయడం మొదలుపెట్టాడు. ఒక 20 మందితోని ఈ మాదిగ దండోర ఉద్యమం మొదలుపెట్టి భారతదేశం పాకపోయేలాగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఈ ఉద్యమం చేయడం జరిగింది. ఇవాళ మాదిగ ఉపకులాలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ మాకు న్యాయం చేసిన సంతోషంతో ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ముంగట మేము ఇవాళ పాలాభిషేకము చేయడం జరుగుతుంది మాదిగ రాజకీయ పోరాట సంస్థ తరఫున. ఎందుకంటే మాదిగలు
ఏబిసిడి వర్గీకరణ మాకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ ప్రకారము వెనుకబడ్డ కులాలకు ఉపకులాలకు న్యాయం చేయాలా, న్యాయం జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఇవాళ ఏబిసిడి వర్గీకరణ సాధించేదాకా పట్టుబట్టిన ఘనత, ఇవాళ వర్గీకరణ కూడా వచ్చినంత ఘనత ఇవాళ మందకృష్ణ మాదిగా ఒప్పుకోడే. ఈ ఏబిసిడి వర్గీకరణ ఇవాళ అందరూ ప్రాణాల త్యాగాల వల్ల, మందకృష్ణ మాదిగ ఉద్యమం వల్ల, ఇవాళ మాదిగల ఉద్యమం వల్ల ఇవాళ ఏబిసిడి సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు 7 మినిస్టర్లతోని ఏదైతే న్యాయంగా ఉండదో రాజ్యాంగంలో మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ కంపల్సరీ కావాలని 7 మినిస్టర్లు పిలుపులు ఇచ్చారు. అది ఇచ్చిన వెంటనే కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారికి అప్పగించడం జరిగింది. అది తీసుకొని నరేంద్ర మోడీ గారికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అది అప్పగించడం జరిగింది. ఎందుకంటే ఈ మాదిగలు చేసేది న్యాయ పోరాటమే, వర్గీకరణ కావాల్సిందే, ఇవాళ మీరు చేయవలసిందే అని చెప్పి సీఎంలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఇన్న వెంటనే అప్పుడే అసెంబ్లీ నడుస్తున్నాయి. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విన్న వెంటనే నిండు శాసనసభలో ఈ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ ఇది న్యాయమైనదే, అన్ని రాష్ట్రాల కంటే ముందు నేను చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రకారము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ వర్గీకరణ చేశాడు. చేసిన సందర్భంగా ఆయన కూడా మా మాదిగ రాజకీయ